ఎవర్రా అన్నది ఆదోనిలా హిందుత్వం లేదని ఎవర్రా అన్నది? ఆదోనిలా కాషాయం జెండా లేదన్న నా కొడుకు ఎవరు? ఆదోనిలా హిందూ టైగర్ అన్న లేడు అన్న నా కొడుకు ఎవడు? ఆదోనిలా ఝాన్సీ లక్ష్మీబాయి లేదన్న నా కొడుకు ఎవడు? ఆదోని మరి నేను మొదటిసారి వచ్చిన నేను కూడా అనుకున్నా ఆదోని ఏముందో అనుకున్నా, కానీ ఆదోనిలా మహాయోగి లక్ష్మణ్ ఉన్నది. ఆదోనిల రణమండలాంజనేయ స్వామి ఉన్నాడు. ఆదోనిల వాసవి మాత ఉన్నారు. ఆదోనిల రామ్ జల్ల చెరువు ఉన్నది. వెంకాల ఎవరున్నారు? వెంకాల అంబా భవానీ మాత ఉన్నది మన వెనకాల. తోలు తీస్తాం నా కొడుకున్నారా? అక్కడ ఎవరున్నారు? ఛత్రపతి శివాజీ మహారాజ్. మా ధర్మం జోలికి వస్తే నా కొడుకున్నారా సంతానం లేచిపోతాయని చెప్తున్నా. అందరు చెప్పాలి జై శ్రీరామ్, భారత్ మాతా కీ వందే, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై సనాతన ధర్మ की जय आदोनी हिंदुओं की जय, संत महाराज की సంతోషం. మరి నిజంగా కూడా నేను ఆదోని వచ్చే ముందు మరి ఎంత హిందుత్వం ఉండదో అనుకున్నా. మా హైదరాబాద్ భాగ్యనగర్ కి ధీటువాడ హిందూ వీరులు ఉన్నారు. మా తెలంగాణకి ధీటువీడ ఆంధ్రాల హిందూ వీరులు ఉన్నారు. మరి అలా మన శివాజీ మహారాజ్ జయంతి రాగానే ఒక్కొక్కరికి ఉత్సాహం పడుతూనే అవతలకే. 400 ఏళ్ల కిందనే మన హిందువులని హిందుత్వాన్ని కాపాడిన మొగోడు మొనగాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇవాళ ఆయన రూపాన మన హిందుత్వాన్ని మన భారతదేశాన్ని కాపాడడానికి వచ్చిన దైవ సమానుడు మొగోడు మునగాడు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడినకు వచ్చిన మరొక వీరుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరి అలా విచ్చేసిన ఆదోని శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్రకి విచ్చేసిన నా హిందూ సింహాలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి నా అక్క చెల్లెలందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క కలం దొక్కిన వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి భారతదేశంలో హైందత్వానికి ప్రమాదము రకరకాలుగా పొంచి వచ్చినది సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇలా ముఖ్యంగా కులం పిచ్చిల పడి కులం పిచ్చిల పడిన మన కుల పెద్దలను అడుగుతున్నా. మరి మొన్న కాశ్మీర్ లో టూరిస్టులపై జరిగిన దాడి, మరి నువ్వు రెడ్డివా, నువ్వు చౌదరివా, నువ్వు కాపువా, నువ్వు వైశ్యవా, నువ్వు బ్రాహ్మణువా అని, నువ్వు దళితులువా ఎవరు కూడా దాడి చేయలే. నువ్వు హిందువా కాదా అని చెప్పి దాడి చేసిన సంఘటన
మన కాశ్మీర్ లో చూసినాం కదా. నేను అదే అడుగుతున్నా కదా, కులం 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 అని కొట్లాడు కాదు. ఇవాళ మనము మతం కాపాడుకోకపోతే మతమే ఉండదు. మతం లేని కులమే నుంచి వస్తుంది బిడ్డ అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యంగా మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరము మనందరిపై ఉంది, హిందువులందరిపై ఉంది. చెప్తారు కదా, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ఇవాళ దాడులలో రకరకాల దాడులు జరుగుతున్నాయి. మొన్న మీ ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గర ఒక పాస్టర్ మందు తాగి బండి గుద్దుకొని చచ్చిపోయిందా? ఒక పాస్టర్ చచ్చిపోయింది కదా. మరి ఆ పాస్టర్ సావుకి హిందువులు కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు. హిందువులు కారణమా పాస్టర్ సావుకి? సీసీటీవీ ఫుటేజీలు కూడా చూపించిన సంఘటన ఉన్నాయి. ఇవాళ ఆ పాస్టర్ మందు తాగి బండి గుద్దుకొని చచ్చిపోతే, ఖమ్మం నుంచి వచ్చిన ఇంకో పాస్టరు, ఒక మౌలా వచ్చినాడు విజయవాడకి ఆ పాస్టర్ దినాల కార్యక్రమానికి. ఆ మౌలా తోటి ఆ పాస్టర్ ఏమంటాడంటే, మీరు మేము కలిసి హిందువులను ఎదుర్కోవాలి, హిందువులపై దాడి చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. నేను చెప్పిన బిడ్డ, ఔరంగజేబ్ వచ్చే ఏం మీకలేరా హిందువులని, మీరే మీకోరా హిందువులు. మొన్న పాస్టర్ నాకు కలిసినాడు ఒక రోజు, ఒక 2-3 నెలల కింద. అన్నా, మీరు గోవుని పూజ చేస్తారు కదా, మరి గోవు జీవే, మరి కుక్క జీవే కదా, మరి కుక్క ఎందుకు పూజ చేయాలని అడిగినాడు. నేను చెప్పిన, గోవు మా ముక్కోటి దేవతలున్న గోవు మాకు ఆరాధ్య దైవం రా. తల్లి పిల్లలకి పాలు ఇయ్యలేని సందర్భాలలో మరి గోవు పాలు దాపించి మా పిల్లల్ని తల్లి పాలలో గోవు పాలు దాపించి మేము చూసుకుంటాము. మరి అంత గొప్ప జీవి, మరి ముక్కోటి దేవతలున్న ఒక జీవిని మేము పూజిస్తాము. మరి కుక్క గోవు చాలా ఫరక్ ఉన్నది అంటే, లేదన్నా అట్లెట్లా కాదు కుదరదన్నా, అది జీవే ఇది జీవి అని అడుగు. సరే నేను చెప్తా బిడ్డ, ఇట్లా కాదు, చీకోటి స్టైల్లో చెప్పాలి ఇంకేం చెప్పి నేను చెప్పిన, నేను గోవు మూత్రం తాగుతానా, మరి నువ్వు కుక్క మూత్రం తాగుతావా అని అడిగిన. నేను గోవు పేడతోటి నా ఇల్లంతా అడుగుతాను రా, మరి నువ్వు కుక్క పేడతో అడుగుతావా నా కొడతాను అడిగిన. మరి నేను గోవు పాలు తాగుతా, నువ్వు కుక్క పాలు తాగుతావా లుచ్చా అని అడిగిన. జవాబు లేదు, మాటలు లేవు. మరి అలా అంత గొప్ప గోమాతని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందా లేదా చెప్పాలి. మరి అలా గో రక్షకులు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గోవును రక్షించాల్సిన అవసరం ఉన్నది. గోవుని రక్షిస్తే, ఒకప్పుడు 1,30,00,000 గోవులున్న భారతదేశంలో, మనం అప్పుడు 30 లక్షల మంది ఉండే, ఇవాళ మనము 1,30,00,000 జనాభా అయినాము. 130 కోట్ల జనాభా అయినాము, గోవులు 30 లక్షల జనాభా. మరి అలా గోవు లేకపోతే నేల సారవంతం మీద చెప్తుంది. గోవు లేకపోతే గోమూత్రం పడని నేల ఎట్లా ఉంటుంది? మరి అలా యువతకు ఒకటే చెప్తా, యువకులందరూ కలిసి గోరక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి కొన్ని కుక్కలు పొరుగుతాయి, ఓసిటీ దారుసలాం నుంచి కొన్ని ఎంఐఎం కుక్కలు పొరుగుతాయి. ఆడ కూర్చొని రాదు కదరా, ఇక్కడికి వచ్చి మాట్లాడరా. ఓవైసీ నడుపుతున్నా, ఈడ ఆదోని గడ్డి హిందువులు అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడరా. ఆడ కూర్చొని మొర్రులు కాదు. ఇవాళ వాళ్ళు మన దేవతలపై అలసిత వ్యాఖ్యలు చేసినారు. 15 మినిట్లే పూరా హిందువులకు పట్టం చేస్తాడు. బిడ్డ ఈయన ఓడి గాజులు వేసుకొని కూర్చోలే, 15 మినిట్లు ఇవాళ రెచ్చగొట్టే ప్రసంగాలు ఆడపడుకుని ఇస్తారు. మనం జవాబు చెప్తే మాత్రం చాలా బాధ అవుతుంది. ఇవాళ మీరు కూడా ఆలోచన చేయాలి. ఏ నాయకుడైతే
హిందువులకి సానుకూలంగా ఉంటారో, హిందుత్వానికి పనిచేస్తారో ఆ నాయకునికే ఓటేయాల్సిందిగా నేను మనం చేస్తున్నా. నేను ఇవాళ గుళ్ళల్లో గంటలు దిగించే పరిస్థితి ఆదోనిలో ఉన్నది. ఇవాళ గుడిలలో గంటలు కూడా దిగించిన చరిత్ర ఆదోనిలో ఉన్నది. కానీ ఆదోని హిందువులు అప్పటి లెక్క లేరు బిడ్డ. ఇవాళ ఆదోని హిందువులు కులులు అయినారు, సింహాలైనారు. వాడొచ్చి మీ హిందుత్వంలో ఏమున్నాడు, మీ హిందువులలో ఏముందని వేరే వర్గాల వాళ్ళు మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. బిడ్డ, మా కదిరి నరసింహస్వామి ఆలయంలో ఉన్న స్తంభం వయసు 5000 సంవత్సరాలు. మా కదిరి నరసింహస్వామి ఆలయంలో ఉన్న స్తంభం వయసు కాగా మీది మీ చరిత్రది మీరు మాట్లాడతారా? ఇవాళ మన దాడిని తట్టుకోలేక రకరకాల కుట్రలు చేస్తారు. హైదరాబాద్ లా గత కొన్ని నెలల క్రితం ఒక డాక్టర్ పట్టుకోవడం జరిగింది. వాడు రైజిన్ ఒక విష పదార్థాన్ని తయారు చేసి మరి మాస్ కిల్లింగ్ అంటే చాలా మంది హిందువుల ప్రాణాలు తీసే కుట్ర వాడు ప్లాన్ చేసినాడు. మరి ఆ కుట్రని మన సెంట్రల్ బలగాలు భగ్నం చేయడం జరిగింది. ఆ ఒక్క రసాయాన్ని నీళ్ళలో కలిపితే ఒక డ్రాప్ తాగినా మనం చచ్చిపోయే పరిస్థితి. మరి అట్లాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇలా లవ్ జిహాద్ అనేది జరుగుతుంది. హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తూ వాళ్ళకి బయట దేశం పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాల నుంచి మరి వాళ్ళ డబ్బులు పంపించి వాళ్ళు మన హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి ప్రేమలో దింపి 10 మంది పిల్లల్ని కానీ ప్రయత్నం చేస్తూ ఇలా హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా హిందూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మన అమ్మాయిలు ఎటువైపు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నది మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కుట్రలో భాగంగా హలాల్ అపార్ట్మెంట్ అని కొత్తగా తయారైంది. కేరళ రాష్ట్రంలో ఒక అపార్ట్మెంట్ మొత్తం పేరు హలాల్ అపార్ట్మెంట్. హలాల్ అపార్ట్మెంట్ అంటే ఆ యొక్క అపార్ట్మెంట్ కట్టేటప్పుడు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇటుక నుంచి ఇసుక సామాన్లన్నీ కూడా వాళ్ళ వర్గం వాళ్ళే కొనుక్కోవాలి. హిందువులు దగ్గర కొనవద్దు. అందులో పనిచేసే వాళ్ళు వాళ్ళ వర్గమే ఉండాలి, అందులో ఉండే వాళ్ళు వాళ్ళ వర్గమే ఉండాలి, అందులో ఫ్యాట్ వాళ్ళ వర్గం వాళ్ళకి తప్పాలని చెప్పి ఇట్లాంటి కుట్రలు చాలా ఎత్తున భారీ ఎత్తున జరుగుతున్నాయి. మరి ఇవన్నిటి పట్ల అప్రమత్తంగా ఉంటారా లేదా? ఇవన్నిటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలలో రోహింగ్యాల సమస్య విపరీతంగా ఉన్నది. ఇలా రోహింగ్యాలంటే తెలుసా? ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్కడి నుంచి వలసలదారులు అక్రమంగా చొరబడి వచ్చి మన నగరాలలో తీసుకొస్తారు. మరి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు బాంబులు తయారు చేస్తారా, మరి రేజిన్ లాంటి విష పదార్థాలు తయారు చేస్తారా? మరి రేపు మన సమాజానికి అత్యంత ప్రమాదకరమైన నీచులు ఇట్లాంటి రోహింగ్యాలు. వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ అందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా కాబట్టి మరి ఇమీడియట్ గా పోలీస్ శాఖ వారికి మీరు సమాచారం ఇవ్వాలి. ముందటి లెక్క రోజులు లేవు. ఏ రూపాన ఏ రకంగా హిందువులపై దాడి జరుగుతుంది అనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ నిలిపికొట్టాలంటే ఏం చేయాలి? ఇవన్నీ నిలిపికొట్టాలంటే ఒకటే ఒక మంత్రం, ఐక్యమత్యమైనదే మన బలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఐక్యమత్యంతో లేకపోతే మాత్రము రేపు మనకి భవిష్యత్తు ఉండదు, మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అలా ఎక్కడ ఏ గుడిపై దాడి జరిగినా, ఇక్కడ గతంలో కూడా మన ప్రియతమ నేత యోగి గారిని అవమానపరిచే సంఘటనలు జరిగినాయి. వారికి మన కార్యకర్తలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. బిడ్డ, మేము ఊరికి జోలికి పోము, మేము ఏ ధర్మం జోలికి పోము, మరి మా ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ మన ధర్మంలో కూడా నీచులు, దొంగ స్వామీజీలు ఉన్నారు, దొంగ బాబాలు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు. ఇక పాస్టర్లు అయితే గమ్మతే ఉంటుంది. చూస్తారా పాస్టర్లు?
ఇట్లా టచ్ అనగానే అన్ని గుడ్డోడు కళ్ళు తెరుస్తాడు. చూసిరా, ఆడు వీల్ చైర్ వస్తారు, పాస్టర్ ఇట్లా టచ్ అనగానే ఇట్లా లేచి నిలబడి ఉరుకుతుంటాడు. గమ్మత్తు, టచ్ అంటే గర్భం వస్తుంది అని కూడా చెప్తున్నారు. మరి గర్భం టచ్ అంటే పాస్టర్ అంటే ఎట్లా వస్తుందో మరి నాకైతే తెలియదు. మరి ఇట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దళిత బిడ్డలకి వీళ్ళు ఉచ్చేస్తారు, మా దానికి రా, నీ గుళ్ళల్లో కొందరి దగ్గర ప్రవేశం లేదు అని చెప్పి దళితులని వాళ్ళ మాయ మాటలతోటి మరి వాళ్ళకి కన్వర్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటిని తిప్పి కొట్టాలి. ఏ దళితుడికి ఇవ్వాలా సమాజంలో అన్యాయం జరగదు. ఏ దళితుడు ఏ గుడికైనా పోవచ్చు, ఎవరైనా హిందూ ఆపితే మాత్రం వాడిని తోలు తీస్తాం బిడ్డ దళిత విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అందరూ ఐక్యమత్యంతో ఉంటామా లేదా? ఎక్కడన్నా ఏమైనా సంఘటన జరిగిందే హిందువుల పట్ల, ఒక హిందూ సోదరుడిపై దాడి జరిగినా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చేరవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ గోవు కూడా హత్య కాబడొద్దు. ఇంకా మీరు అందరు ఉన్నారు కాబట్టి ఏ గోవుని ఎవ్వరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో మీ అందరు తీసుకురావాలి. ఈ నా కొడుకులు హిందూ వ్యతిరేకులు కూడా గుడి ముంగ నుంచి పోతే తలకా దించుకొని పోయే పరిస్థితి లేవాలని చెప్పి సందర్భంగా ధర్మం తప్పితే ఎవరైనా ఉపేక్షించాం. రావణుడు ధర్మం తప్పితే రాముడు శిక్ష వేసినాడు. ఇవాళ హిందువులు హిరణ్యకశపుడు ధర్మం తప్పితే శిక్ష పడ్డది, దుర్యోధనుడు ధర్మం తప్పితే శిక్ష పడ్డది. హిందువులలో కూడా హిందువులను ధర్మం తప్పి మా ధర్మానికి ఏదైనా ఆటంకం కల్పిస్తే వాడికి కూడా శిక్ష పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని. మరి అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి. మరి ముఖ్యంగా రాయలసీమల ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన మత మార్పిడులు జరుగుతున్నాయి, కన్వర్షన్స్. అందరూ కూడా చెప్తున్నా, ఎక్కడ మత మార్పిడి ఇష్టంతో పోతే వేరే విషయం, కానీ బలవంతం మత మార్పిడి చేస్తే మాత్రం కాళ్ళు చేతులు ఉంటాయి బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి రథయాత్ర కూడా ముందుకు సాగాలి. మరి మధ్యలో కూడా మరి నేను మాట్లాడటం జరుగుతుంది. మరి అందరూ కూడా మన శివాజీ మహారాజ్ని ఘనంగా అద్భుతంగా ఊరేగిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా కునిగిరి నీలకంఠ గారు ఉత్సవ సమితి అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆయన కూడా ఒక హిందూ భావజాలం కలిగిన ఒక మంచి నాయకుడు. మరి మీ అందరికీ ఏ ఆపద వచ్చినా నేనుంటా అని ముందొచ్చే నాయకుడు. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి నేను ధర్మ రక్ష అని ఒక సంఘటనను స్థాపించడం జరిగింది తెలంగాణలో. ఇవాళ ధర్మ రక్ష ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది, మీ అందరికీ కూడా పనిచేస్తుంది, మీ గోవు రక్షణకు కూడా పనిచేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా అక్రమ కేసులు బనాయిస్తే, ఎవరిపైన గోరక్షకులపై కానీ హిందువులపై అక్రమ కేసులు బనాయిస్తే బెయిల్ ఇప్పించే బాధ్యత మా ధర్మ రక్ష సంస్థలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి కర్నూలు జిల్లా ధర్మరక్ష ఇన్ఛార్జిగా మరి మా తమ్ముడు మంజుల వెంకటేష్ ని ఇవాళ ఇక్కడ నియమిస్తూ జరగడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదం మరి మంజుల వెంకటేష్ పై ఉండాలి. నీలకంఠపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. హిందూ బంధువులందరిపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ గురుసిద్ధ దేవర స్వామి వారు వచ్చినారు కల్లు మఠం, వారికి పాదాభి వందనాలు తెలియజేస్తూ వారి ఆశీర్వాదం హిందుత్వంపై గోవుపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు యంగ్ డైనమిక్ AK-47 సునీల్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. సునీల్ రెడ్డిపై మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అందరికీ పనిచేయడానికి సునీల్ రెడ్డి గారు బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు. ఎలాంటి అవసరం ఉన్నా, ఎక్కడ అధర్మం జరిగినా మీరు బీజేఎం సునీల్ రెడ్డి గారిని మీరు కలవవలసిందిగా మనవి చేస్తున్నా. అలాగే అజేష్ యాదవ్ గారు బీజేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరి ముఖ్యంగా
బీజేపీ రాష్ట్ర నాయకులు మా అన్నగారు విట్టా రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి నాయకుడు మీ ఆదోనికి విట్టా రమేష్ గారు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే టీడీపీ నాయకులు టీడీపీ, బీజేపీ, జనసేన ఆల్ టుగెదర్ కూటమి. కూటమి అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, కూటమి అంటే స్కీమ్ స్కీమ్ స్కీమ్, కాంగ్రెస్ అంటే స్కామ్ 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 అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి విజయ కృష్ణ గారు, బీజేఎం నాయకులు సురేష్ గారు, తిమ్మప్ప గారు, వెంకటేష్ గారు, కేశవ రామచౌదరి గారు, ధర్మ గారు, మహాదేవ్ గారు, మళ్ళీ ఒక హిందూ టైగర్ ఉన్నాడు మీ ఆదోలిలా, సాయి, తమ్ముడు సాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడు ఎక్కడ హిందుత్వానికి ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా సాయి ముందుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మాకు సహకరించిన పోలీస్ శాఖ వారికి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇచ్చేసిన నా హిందూ సింహాలందరికీ మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా తమ్ముడు నీలకంఠని సంప్రదించాల్సిందిగా మనవి చేస్తూ, ఆయన ఒక్కడు ఉంటే సరిపోతుంది, సరిపోలేదంటే హైదరాబాద్కి లేని వస్తాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు. గుర్తించి తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ఫోటో దిగాలన్నా చదువులన్నా కూడా వారు మీరు అవకాశం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ దేశం కాదని మనం ఎక్కడ కూడా బతకడానికి వీల్లేదు, అవసరమైన ఇంటి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఇతర ప్రపంచంలోని దేశాల్లో మనం ఎలా విధంగా బతుకుతామో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు హిందువులు చెప్పుకోవడానికి మిగిలింది ఒకే ఒక దేశం, భారతదేశం. ఈరోజు ఇటువంటి భారతదేశంలో హిందువుల మీద అనేక రకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. విద్య పేరుతో మనల్ని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల పేరుతో మన దేవుళ్ళని కించపరుస్తూ, మన ఆచార వ్యవహారాలను కించపరుస్తూ, మన పూజారుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మనం ఒక సినిమా పోయినట్లయితే ఆ సినిమాలో ఏముంటుందంటే మేమందరం ఒకసారి ఆలోచన చేస్తే ఒక పూజారి దొంగగా చూపిస్తారు, ఇతర మతం వాళ్ళు ఏమో నీతి నిజాయితీ గలని చూపిస్తారు. మీరు ఒకసారి అనేక సినిమాలు చూసినట్లయితే మన పూజారిని కామెడీగా చూపిస్తారు, మరొక పద్ధతుల్ని సాహసంగా చూపిస్తారు. ఇది మన మీద జరిగే దాడి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆచార వ్యవహారాలను ఉపయోగించుకొని ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి హిందూ ఆడపిల్లలు సురక్షితంగా లేరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. లవ్ జిహాద్ పేరుతో ఒక కుట్రతో మన అమ్మాయిని అపశుభంతో మనాలని ప్రార్థన ఎత్తుకోబోతున్నటువంటి సందర్భంలో చూడాలి. దీన్ని ఎవరైనా కట్టాలి, కుటుంబంలో నుంచి పెద్దలు, కుటుంబంలో నుంచి మగపిల్లలు, ఇలా చర్చ జరగాలి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, మన యొక్క హిందూ జాతి మీద ఏ విధంగా దాడి జరుగుతుందో కూడా మీరు ఆలోచించాలి. అంతేకాదు యువకులారా ఉన్నారు ఇక్కడ. ఈరోజు మనం హిందువులుగా బొట్టు పెట్టుకుని గర్వంగా ఉన్నాం. రాబోయే రోజులు ఎట్లుంటాయో తెలీదు. రాబోయే గురించి మీరు ఆలోచన చేయలేని వాళ్ళు ముందు తరాలకు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు మన జనాభా తగ్గిపోతా ఉంది. ఎందుకు తగ్గిపోతా ఉంది? అనేక రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మన కుటుంబ పరిపాలన చెప్పి మనమేమో ఇద్దరిని కంటా ఉన్నాం, ఎదుటి వాళ్ళు ఎంతమంది కంటున్నారో మీకు తెలుసు. ఈ రోజు మనం మేలుకోకపోతే రాబోయే సంవత్సరం హిందూ అంటే ఎలా ఉంటాడంటే ఏదో చూడలో పెట్టి చూపేసి వస్తారు. హిందూ అంటే ఇట్లుంటాడు, హిందూ ఇట్లా పండుగ చేసుకుంటాడు. ఈ రోజు కూడా మన దేశంలో అనేక ప్రాంతాల్లో మనం పండుగ చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి, పూజ చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి. ఇది హిందూ దేశం, మెజారిటీ ఉన్నటువంటి దేశంలోనే ఇలా ఉంటే రేపొద్దున మీరు చూస్తూ ఉన్నారు. పశ్చిమ బంగాల్లో ఏం జరుగుతూ ఉంది, కేరళలో ఏం జరుగుతూ ఉంది, మన కాశ్మీర్లో ఉన్నటువంటి పండితులు నెరవేస్తే అదే దిక్కులేదు. కాబట్టి హిందువులారా మేల్కోండి. ఇప్పుడు మేల్కోకపోతే రేపు పొద్దున మన భవిష్యత్తు అంధకారం అయితే చెప్పి తెలియజేసుకుంటూ అనేక రకమైనటువంటి విషయాల మీద మనం అవగాహన పెంచుకొని హిందువులందరూ కూడా కలిసి మెలిసి చిన్న చిన్న పొరపాటు ఉన్న సంగతిని మనం ముందు పోయినట్లయితేనే మన యొక్క జాతి కానీ మన ధర్మం కానీ నిలబడతాం తెలియజేసుకుంటూ గుళ్ళ పోవడమే కాదు, పక్కని వాడి హిందువుకి ఏదైనా అపవాదం జరిగితే
నేను ఉన్నానని చెప్పి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడే జాతి సురక్షితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి నీలకంఠ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి చిక్కోటి ప్రవీణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న గురువులు, కళ్ళమఠం గురువులు, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇంతమంది ఇక్కడ గుమికూడడానికి ఈ యొక్క శివాజీ గారి జయంతోత్సవం. అందుకు ప్రతి ఒక్కరికి, హిందూ బంధువులందరికీ కూడా ఛత్రపతి శివాజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా, ఇంత ఆనందంగా మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే గతంలో మన పూర్వీకులు త్యాగాలే ఇందుకు కారణం. ఎందుకంటే ఆనాటి నుండి మన వాళ్ళు త్యాగ పురుషులు. అలాగే మనం కోరుకునేది మన హిందూ బంధువులందరికీ, తల్లులకి, ప్రతి ఒక్క ఇంట్లో జిజియాబాయి లాగా తల్లిలాగా, అలాగే కుమారులకి శివాజీ లాగా పెంచాలని ఈ శుభముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శివాజీ లాంటి పుత్రులు మా దేశానికి చాలా అవసరం. శివాజీ గారు 1627లో జన్మించారు. 1674లో హిందూ ధర్మాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే వారి యొక్క కుమారుడు సంభాజీ గారు మీరు చూసే ఉంటారు. మహావీరులు ఎలాంటి వారు, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని విధాలుగా చిత్రహింస పెట్టినా మతం మారాలి, మీ ప్రాణాన్ని ఇస్తాం, మిమ్మల్ని ఇస్తామంటే కూడా మతం మారకుండా ఆ రోజు కాలంలో మన శివాజీ పుత్రుడైనటువంటి వారు చూశారు వాళ్ళ ధైర్యాన్ని, సాహసాన్ని. అలాగే ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ యొక్క కుమారుణ్ణి ధైర్య సాహసవంతులుగా తీర్చిదిద్దాలి. ఈ రోజు మన హిందూ ధర్మ సాంప్రదాయం ఎక్కడికి పోతూ ఉందో, ఎలా ఉందో ఒక్కసారి గమనించాలి. అన్నగారి చిక్కోటి ప్రవీణ్ అన్నగారి వీడియోలు చూస్తుంటాం. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ధైర్య సాహసాలు ప్రతి ఒక్క హిందువు కూడా అలాగే మెలగాలి. ఎందుకంటే ఈ రోజు మన హిందువులు ఆ విధంగా ఉండడాన్ని చాలా అవసరం. ఈ రోజు మన ధర్మ సాంప్రదాయాలు, హిందూ ధర్మ సాంప్రదాయాలకు చాలా మంది చాలా విధాలుగా కించపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు. దానికోసం మనమందరము ఇంటి లోపలే కులం, ఇంటి బయట వచ్చినామంటే మనమంతా హిందువులం, హిందూ బంధువులం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసిగా ఉండాలని ఈ యొక్క అవకాశించిన పెద్దలకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మనము 9వ జయంతి సందర్భంగా ఇది వచ్చేసిన మన ఈ యొక్క కార్యక్రమానికి అతిథి వహించిన మన అధ్యక్షులు, పూర్వీకులు, మన డిస్ట్రిక్ట్ అధ్యక్షులు నీలకంఠ గారికి, మరియు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి హిందూ టైగర్ చిక్కోటి ప్రవీణ్ గారికి మనమందరూ
ఈ రోజు ఇంతమంది కలిసినామంటే ఫస్ట్ టైం ఆదోనిలో 9 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఇంతమంది కలిసినారంటే సార్ మీ నుంచే వచ్చినారు. సో ఇదంతా మనమందరూ ఆశతో ఎదురు చూస్తున్న వ్యక్తి మనమందరూ వారికి సందేశం మనమందరూ కోరుతున్నాం. ఈ మహిళలారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరిని ఇంత ధైర్యం తెప్పించింది? జీజాబాయ్, మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే తయారు చేయాలనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. ఈ రోజు ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా మీరందరూ వచ్చినారంటే ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక నిర్ణయం, మన హిందూ కోసం పోరాడే వ్యక్తి. దానికోసం మనమందరూ ఇక్కడ గర్వంగా మనం హిందువుగా జీవించాలనేది కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుపు. ఈ యొక్క రాజరాజేశ్వరి గుడి దగ్గర మనం చూస్తున్నాం. ఛత్రపతి శివాజీ అడ్డా ఎక్కడ ఉంది అనుకుంటే ఈ స్థలంలో ఉందని చెప్పుకోవచ్చు. ఛత్రపతి వీరులు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఛత్రపతి పౌరులు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఛత్రపతి బిడ్డలు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి స్థలంలో ఈ యొక్క ఛత్రపతి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. 2 నిమిషాలు మాట్లాడి ముగిచ్చేస్తాను, ఎందుకంటే వేదిక మీద పెద్దలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య అతిథులు చికోటి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైన విషయం. ఆయన గురించి చాలా తెలియాల్సింది చాలా మందికి చాలా తక్కువ తెలుసు. మొబైల్ ఫోన్లు వాడుతున్నటువంటి యువతకు చాలా ఎక్కువ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దేశంలో ధర్మం కావాలా, పార్టీ కావాలంటే ధర్మం కావాలి అనే వ్యక్తి చికోటి ప్రవీణ్ కుమార్ గారు. ధర్మం కావాలా, డబ్బు కావాలంటే ధర్మం మాత్రమే కావాలని చెప్పే వ్యక్తి చికోటి ప్రవీణ్ కుమార్ గారు. ధర్మం కావాలా, అధికారం కావాలంటే ధర్మం మాత్రమే కావాలని చెప్పే వ్యక్తి చికోటి ప్రవీణ్ కుమార్ గారు. ధర్మం కావాలా, కుటుంబం కావాలంటే ధర్మం కావాలి, ధర్మం కావాలా, స్నేహితులు కావాలంటే ధర్మమే కావాలి అనేటువంటి చెప్పుకునేటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, ముఖ్య అతిథి శ్రీ చికోటి ప్రవీణ్ కుమార్ గారు. అటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడం, అటువంటి వ్యక్తి మనల్ని అందరినీ, ఆదోని ప్రజల హిందువులందరినీ ఉద్దేశించి మాట్లాడడం మన అదృష్టం. మిత్రులారా, ఛత్రపతి శివాజీ గారు వచ్చే సంవత్సరానికంతా 400 సంవత్సరాల జయంతిని మనం చేసుకోబోతున్నాం. ఈరోజు ఉదయం కర్నూలు నడిబొట్టున ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. రాబోయే వచ్చే సంవత్సరానికంతా కర్నూలు నగరంలో, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని కర్నూలు నగరంలో నడిబొట్టున మనం నిర్మించుకోబోతున్నాం. గతంలో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు పేర్లు పెట్టాలంటే చంటి, బిట్టు, బట్టి అనేటువంటి పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులకు పిల్లలకు పేరు పెట్టాలంటే నా కొడుకు ఛత్రపతి శివాజీ పేరు పెడతా, నా కొడుకు శివాజీ అనే పేరు పెడతా అనేటువంటి సంస్కృతిలోకి తీసుకొచ్చా. అటువంటి సంస్కృతిలోకి తీసుకురావడానికి గల అనేక మంది స్వామీజీలు కారణం. కాబట్టి ఛత్రపతి యొక్క జీవితం తెలుసుకోవాలంటే, ఛత్రపతి యొక్క వీరత్వాన్ని తెలుసుకోవాలంటే మనం ఇప్పుడున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు పుస్తకాలు చదివించండి. ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని తెలుసుకోవాలంటే సినిమాలు చూపించండి. 400 సంవత్సరాల కిందట హిందుత్వాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నామంటే మళ్ళీ ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ లాంటి ఒక యువకులు కుటుంబాల్లో ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమే మనకుంది. అందుకనే భారతదేశంలో 400 సంవత్సరాల కిందట ఛత్రపతి హిందుత్వాన్ని కాపాడడం కోసం వస్తే, ఇప్పుడు దేశంలో ఆ రూపంలో నరేంద్ర మోడీ గారు, దేశం మొత్తం మీద కూడా హిందుత్వం కోసం యోగి ఆదిత్యనాథ్ గారు మా రూపంలో మన ముందు కనిపిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఛత్రపతి శివాజీ యొక్క కార్యక్రమాలకు ఈ యొక్క నగరం అడ్డా కావాలి, ఈ యొక్క యువకులు అడ్డా కావాలి. ఛత్రపతి పేరెత్తంగానే ఈ కార్యక్రమం ఇక్కడున్న యువకులు పెద్దగా మనకు గుర్తు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. जोर से बोलो, प्यार से बोलो, बोलो 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 बजरंग बली की, वायुपुत्र हनुमान की, राम लक्ष्मण जानकी।
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి భారత్ మాతా की జై భారత్ మాతా की జై హర హర మహాదేవ. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరు? వేదిక మీద ఎవరున్నారు ఈరోజు మనకి? హిందూ టైగర్. గట్టిగా చప్పట్లతో వాళ్ళతో స్వాగతం పలుకుతాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడైనా కానీ హిందువుల మీద కానీ హిందువుల సంస్థల మీద కానీ ఎవరైనా కానీ సీట్లు మాట అన్నా కానీ వాళ్ళ మీద ఒక శివంలాగా విరుచుకోబడేటటువంటి మన చికోటి ప్రవీణ్ అన్న గారి ఒకసారి గట్టిగా మనం స్వాగతం చెప్తాం. మీరందరూ తెలుసు రాజమౌళి పెద్ద డైరెక్టర్, హిందూ సినిమాల మీద కూడా డబ్బు సంపాదించాడు. కానీ మన రావణ మీద మన రాముని మీద అసభ్యంగా మాట్లాడితే చీల్చి చెండాడినటువంటి నాయకులు ఉన్నారండి ఆంధ్ర రాష్ట్రంలో. చికోటి ప్రవీణ్ గారు మాత్రం చెప్పి తెలియజేసుకున్నాం. మిత్రులారా, ఆయన పరిచయం ఎక్కువ అవసరం లేదు. ఎవరైతే సోషల్ మీడియాలో చూస్తుంటారో ఆయన అందరూ కూడా పరిచయం. ఈరోజు మన ఆదోని గడ్డ, ఈరోజు హిందువుల అడ్డ, అటువంటి గడ్డ మీద వారు రావడం అనేది నిజంగా మనందరూ కూడా అదృష్టవంతులు. మా యొక్క విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి వారికి శతకోటి వందనాలు. అదేవిధంగా మన మధ్యలో కల్లమఠ స్వామిజీ గారు ఉన్నారు, వారికి స్వాగతం సుస్వాగతం. పక్కన మన పెద్దలు విట్టా రమేష్ గారు మనకు అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తూ పారిశ్రామికవేత్తలు వారికి వచ్చినందుకు వారికి కూడా చెప్పట్ల మన స్వాగతం పలుకుతాం చెప్పట్లేదు. అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు సునీల్ రెడ్డి గారు మన ముందు వచ్చి ఉన్నారు, వారికి స్వాగతం. అటువైపు సోదరుడు అజేష్ యాదవ్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇంతకుముందు బాధ్యతలు తీసుకున్నారు, అనంతపురం వాసి. అటు చివర ధర్మన్న ఈ యొక్క ధర్మరక్షకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, గోరక్షకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందుంటారు ఆయన. అదేవిధంగా మా సోదరుడు అటూరి విజయకృష్ణ ఈ మధ్య మార్కెట్ చైర్పర్సన్ ఎన్నికైనటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అటు చివర మరాఠా సమాజ పెద్దలు విజయ్ కుమార్ మరాఠా గారికి స్వాగతం సుస్వాగతం. ఇటు నా కుడివైపు కూర్చున్నటువంటి సోదరుడు మంజుల వెంకటేష్ ధర్మరక్ష వేదిక అనేక కార్యక్రమాలు చేస్తూ గోరక్ష గురించి చేస్తూ కూడా ఈరోజు మన మధ్య వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేక ఆహ్వానం. పక్కన పెద్దన్న కూర్చున్నాడు అన్న శంకర్ గారు, ఒక్కసారి సమాజ్ యొక్క పెద్దలు, వారికి స్వాగతం సుస్వాగతం. తర్వాత పక్కన కూర్చున్నటువంటి మా సోదరుడు వాల్మీకి మాధవ్ నార్త్ మండల అధ్యక్షుడు, స్వాగతం వారికి కూడా. అటు పక్కన కూర్చున్నటువంటి మన ఉషారాజు మన సాదాపురం మండల అధ్యక్షుడు, వారికి స్వాగతం. అటు పక్కన వచ్చినటువంటి వెంకటేశ్వర సోదరుడు మన యొక్క వాల్మీకి నగర్ యొక్క చెప్పాలంటే కౌన్సిలర్ మొగుడు. ఆ పక్కన వచ్చినటువంటి సురేష్ సోదరుడు వాల్మీకి సురేష్ మా సోదరుడు, ఇక్కడ కౌన్సిలర్, వారికి స్వాగతం సుస్వాగతం. ఇటు ముందు వచ్చినటువంటి మన యొక్క సోదరుడు తిమ్మప్ప గురించి కూడా చెప్పాలి. ఈ యొక్క కిల్చిన్పేట హనుమాన్ భగీరథుడు ఉన్నట్టు అందరికీ నీళ్ల కోసం ట్యాంకులు కట్టించి సప్లై చేసిన మహారాజు అందరూ. మరి వెనక కూర్చున్నటువంటి మిర్యాని చన్నబసమ్మ గారు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కేశవులు గారు, మిగతా అందరూ కూడా అందరికీ పేరు పేరు నమస్కారం. జై శ్రీరామ్. మిత్రులారా, ఈ కార్యక్రమం చూసుకునే ముందుగా మన యువ మోర్చా సునీల్ ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సురేష్ గారు కౌన్సిలర్, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. హనుమంత్ రెడ్డి గారు, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అజేష్ యాదవ్ గారు బీజేఎం రాష్ట్ర ప్రధాన. ఎవర్రా అన్నది ఆదోనిలా హిందుత్వం లేదని ఎవర్రా అన్నది? ఆదోనిలా కాషాయం జెండా లేదన్న నా కొడుకు ఎవరు? ఆదోనిలా హిందూ టైగర్ అన్న లేరు అన్న నా కొడుకు ఎవడు? ఆదోనిల ఝాన్సీ లక్ష్మీబాయి లేదన్న నా కొడుకు ఎవడు? ఆదోని మరి నేను మొదటిసారి వచ్చిన నేను కూడా అనుకున్నా
ఆదోనిలో ఏముందో అనుకున్నా, కానీ ఆదోనిలా మహాయోగి లక్ష్మణ్ ఉన్నది. ఆదోనిల రణమండలాంజనేయ స్వామి ఉన్నాడు. ఆదోనిల వాసవి మాత ఉన్నారు. ఆదోనిల రామ్ జల్ల చెరువు ఉన్నది. వెనకాల ఎవరున్నారు? వెనకాల అంబా భవానీ మాత ఉన్నది. మన వెనకాల తోలు తీస్తాం నా కొడుకున్నారా? అక్కడ ఎవరున్నారు? ఛత్రపతి శివాజీ మహారాజ్. మా ధర్మం జోలికి వస్తే నా కొడుకున్నారా? సంతానం లేచిపోతాయని చెప్తున్నా. అందరు చెప్పాలి జై శ్రీరామ్, భారత్ మాతా కీ.